ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి, నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, పెద్దలకి, ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన తెలుగు మీడియా, తెలుగు సినిమా అభిమానులందరికీ, ముఖ్య గమనిక, ముఖ్య అతిథి అనను, మా అన్నయ్య, మా వాసన్నకి అందరికీ నమస్కారాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి, సార్ థ్యాంక్ యూ సార్, నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. డిఓపి కూడా మీరే కాబట్టి మళ్ళీ మీకే థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు, సార్ మీలాంటి కొత్త వాళ్ళు రావాలి, ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే మీలాంటి కొత్త వాళ్ళు వస్తే చాలామందికి అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆర్ఆర్ చాలా బాగా ఇచ్చారు, మీరు కూడా చూశారు. అండ్ నా కో ఆర్టిస్ట్ లావణ్య గారు, ఆర్యన్ గారు ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు, థ్యాంక్ యూ. అలాగే భాషాబాయ్, మిమ్మల్ని చూస్తూనే పెరిగాను, మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ భాషాబాయ్. మెయిన్ నేను అసలు మాట్లాడదాం అనుకుంది మా వాసన గురించి. చాలామందికి తెలియదు ఏంటంటే మా వాసన అసలు బయటికి రాడు, చాలా తక్కువ వాటికి వస్తాడు. ఆయన గురించి చిన్న విషయం ఒకటి చెప్తా. ఎక్కడో పాలకోల్లో పుట్టి టాలీవుడ్ అనే మహా సముద్రంలో ఇవాళ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్గా ఉన్నారంటే అది ఆయన కష్టం, ప్యూర్ కష్టం. ఆయన జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు, అందులో నాకు ఎంతో కొంత తెలుసని నేను అనుకుంటున్నాను. మా వాసన జీవితం, ఆయన జర్నీ ఒక ఇన్స్పిరేషన్, ఆయన వెళ్ళిన రూట్ ఒక లెసన్, ఈ రెండు నేను ఫాలో అయ్యా. వాసన మీకు ఇప్పటివరకు చెప్పలేదు, వాసన దగ్గర నేను నేర్చుకుంది ఒకే ఒకటి, ఓర్పు. ఒక మనిషి ఓర్పుతో ఉంటే ఏదో రోజు సక్సెస్ వస్తుందని ఉట్టి వాసన మీరే నాకు ఎగ్జాంపుల్. ఆయన ఓర్పు ఎంత ఓర్పు అంటే నాకు తెలుసు, ఆయనకి తెలుసు ఆ ఓర్పు ఎలాంటిది అన్నది. సో వాసన నిజంగా చెప్తున్నాను, చాలా థ్యాంక్ యూ అని నేను చెప్పను, ఎందుకంటే మా అన్నయ్య, మీ ప్రేమ, నా అభిమానం నా మీద ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఆయన మంచితనం గురించి చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యింది, మన సినిమా రిలీజ్ అయ్యింది అంబాజీపేట రిలీజ్ అయింది. ఆ ప్రమోషన్స్ నుంచి నేను అడిగాను, అన్న ఇవాళ మంచి రోజు అన్న, సెకండ్ మేము పెట్టుకుంటాం అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వస్తా అన్నారు. వాసన్న థ్యాంక్ యూ సో మచ్ వాసన్న. అండ్ మీడియా వాళ్ళందరికీ మరొకసారి Feb 23 వస్తున్నాం, ప్లీజ్ డూ సపోర్ట్ అండి. నిజంగా అందరం చాలా కష్టపడిదాం. 95% ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ మొత్తం కొత్త వాళ్ళే, ఒక భాషా గారు అలా ఇంకో ఇద్దరు తప్పితే మిగతా సీనియర్ ఆర్టిస్ట్ తప్పితే మిగతా వాళ్ళందరూ క్యాస్ట్ అండ్ క్రూ కొత్తలు. దయచేసి ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ.